రాజధానిలో అత్యాధునిక సౌకర్యాలతో డీజీపీ కార్యాలయం సిద్ధమైంది. మరో వారం 10 రోజుల్లో ప్రారంభం కానున్న కార్యాలయానికి తుది సొబగులద్దే పని వేగంగా సాగుతోంది. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంతంలో పర్యావరణహితంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. 5 అంతస్తుల భవనంలో 2 అంతస్తులు సిఐడికి, మరో 2 అంతస్తులు డీజీపీతో పాటు అనుబంధ విభాగాల కేటాయించారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయ విశేషాలపై డీజీపీ సాంబశివరావుతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి. అమరావతి రాజధాని నగరంలో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం సిద్ధమవుతోంది. ఆగస్టు మొదటి వారంలో దీన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. వీటన్నింటి గురించి మాట్లాడేందుకు మనతో డీజీపీ నండూరి సాంబశివరావు మనతో ఉన్నారు. సార్, ఈ రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ ప్రధాన కార్యాలయం ఇక్కడ సిద్ధమవుతుంది. ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయండి? బేసికలీ మనకి పర్మనెంట్గా డీజీపీ ఆఫీసు వెలగపూడిలో పర్మనెంట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర వస్తున్నప్పటికీ కూడా ఇమీడియట్గా మనం సిబ్బంది అంతా ఆఫీసర్లందరూ ఇక్కడ మూవ్ అవ్వాలన్న ఉద్దేశంతో 1,10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మన సెక్రటేరియట్ ఎలా ఉంటుందో వెలగపూడిలో అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని ఆల్ స్పేసెస్ ఆర్ ఎయిర్ కండిషన్. న్యాచురల్గా వెలుతురు లోపలికి వచ్చేటట్లుగా అన్ని గ్లాసులతో హంగులు అమర్చి చుట్టుపక్కల ఉన్నటువంటి హరిత వాతావరణాన్ని ఎక్కడ కూడా చెట్లు కొట్టకుండా ఇంకా చెట్లు ఎక్కువ వేసి ఒక ప్రశాంతమైన వాతావరణం, చక్కటి యాంబియన్స్లో పనిచేయాలి అనేటువంటిది ఎవరికైనా కోరుకుంటుంది. మా సిబ్బంది కూడా అలా కలుగజేయాలన్న ఉద్దేశంతో దీన్ని అన్ని హంగులతో ఏర్పరిచాం. ప్రతి ఫ్లోర్లో కూడా ఒక రిసెప్షన్ సెంటర్, ప్రతి ఫ్లోర్లో కూడా విజిటర్స్కి వెయిటింగ్ సెంటర్, అదేవిధంగా ప్రతి ఫ్లోర్లో ఒక డైనింగ్ హాల్, ప్రతి ఫ్లోర్లో కూడా సిబ్బందికి ఉపయోగపడేటట్లుగా రెస్ట్ రూమ్స్, 2 లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఓవరాల్ చూస్తే ఒక అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఒక చిన్న సైజు కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్ హ్యాస్ కమ్ అప్ వెల్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ 10 monthsలో ఒక 40 కోట్లు పెట్టి ఈ కట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయేలాగా కట్టారా? ఎట్లా మీరు ఎలా భావిస్తున్నారు? అంటే బేసికలీ ఇట్స్ లైక్ దిస్, ఎనీ డే దిస్ ఆఫీస్ ఈజ్ మెనీ టైమ్స్ బెటర్ దాన్ ఎనీ ఆఫీస్, పోలీస్ ఆఫీస్. ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం, కంబైన్డ్లో ఉన్నప్పుడు కూడా ఉన్నాం. అప్పుడు కూడా ఆఫీస్ ఉంది, చాలాసార్లు రెనోవేట్ చేశారు. ఇది అలా కాదు, మెయింటెనెన్స్ ఫ్రీ, చాలా తక్కువ మెయింటెనెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ గ్లాస్ అండ్ దెన్ ఫ్లోరింగ్ ఈజ్ స్ట్రైట్ అండ్ నోవేర్ మన హిడెన్ స్పేసెస్ ఏం లేవు. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ నార్మల్గానే కొంత కన్స్ట్రక్షన్లో కొంత అనుభవం ఉంది నాకు. చాలా క్రిస్టల్ క్లియర్గా స్పేసెస్ వైడ్గా ఉండాలి, న్యాచురల్గా వెళ్తూ రావాలి, అవన్నీ ఉద్దేశంతో నా అభిరుచికి అనుగుణంగా కట్టినటువంటి బిల్డింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అతి త్వరలో మీరు చెప్పినట్లు ఫస్ట్ వీక్లో కానీ మ్యాక్సిమం సెకండ్ వీక్ బిగినింగ్లో కానీ విల్ గెట్ ఇట్ ఇనాగ్రేటెడ్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బేస్డ్ ఆన్ ద టైమ్ అవైలబిలిటీ. సో ఏ కార్యాలయాలు ఇక్కడ ప్రధానంగా రాబోతున్నాయి? ఇక్కడ ప్రధానంగా అండి 1,10,000 స్క్వేర్ ఫీట్లో మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి మాకు 6 లక్షల స్క్వేర్ ఫీట్ కావాలి. ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు సిఐడి ఆఫీస్ ఉంటుంది, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్ డీజీపీ ఆఫీస్ ఉంటుంది. సో దిస్ విల్ బీ సూన్ కంప్లీటెడ్ అండ్ దెన్ విల్ బీ ఏబుల్ టు ఇనాగ్రేట్. అంటే ప్రధానంగా ఈ మంగళగిరి బెటాలియన్ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అమరావతిలో శాశ్వత భవనం ఎప్పుడు రాబోతుందంటారు? బేసికలీ మమ్మల్ని సిఆర్డిఏ అథారిటీస్ మమ్మల్ని అడుగుతున్నారు, మీకు స్పేసు ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ. సో మా రిక్వైర్మెంట్ ఇచ్చాం, క్లోజ్ టు 6 to 7 lakh స్క్వేర్ ఫీట్ కావాలని రిక్వైర్మెంట్ ఇచ్చాం. ఇక్కడ అక్కడ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మేబీ 1.5 years అని చెప్తున్నారు, 18 months టైంలో. ఒకవేళ అక్కడికి పోయినప్పటికీ కూడా దిస్ ఆఫీస్ విల్ బీ మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి. మాకు సఫిషియంట్ స్పేస్ కావాలి. సో దిస్ నో క్వశ్చన్ ఆఫ్ వేస్టింగ్ ది స్పేస్. దిస్ హ్యాస్ కమ్ అప్ వెరీ వెల్ అండ్ దిస్ విల్ బీ యూజ్డ్ ఫర్ చాలా యూనిట్స్ ఉన్నాయి పోలీస్లో, డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. టెక్నికల్ సర్వీసెస్ ఉంది, బెటాలియన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఉంది, ఏమైనా సీక్రెట్ ఇంటెలిజెన్స్ మాకు కొంత ఉంటుంది, అది కూడా ఇక్కడ కావాలని మార్చుకోవచ్చు. వీ డోంట్ వాంట్ ఎక్స్పోజ్ ఇట్ టు దిస్ థింగ్. మంగళగిరిలోనే ఎందుకు చూజ్ చేసుకున్నామంటే ప్రధానంగా ఇక్కడ సాయిల్ చాలా సపోర్టివ్గా ఉంది మాకు, రెడ్ సాయిల్. మా బెటాలియన్ ఎప్పటి నుంచో నాకు డీజీ కాకముందు నుంచి కూడా ఒక ఐడియా ఉంది, మంగళగిరిలో మంచి స్థలం ఉంది, 147 acres ఉంది ఇక్కడ. సో ఇలాంటివన్నీ పెట్టుకున్న తర్వాత ఎక్కడో పోయి మళ్ళీ మనం స్థలం తీసుకునే బదులు దిస్ ఈజ్ ది మోస్ట్ ఐడియల్ స్పేస్. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, బాగా చెట్లు ఉన్నాయి, నేషనల్ హైవే పక్కనే. ఆల్ దీస్ థింగ్స్ ఐ మీన్ వెయిడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెలెక్టింగ్ దిస్ సైట్. పోలీస్ బస్ అయ్యాక పోలీస్ శాఖలో టెక్నాలజీ ఇంక్లూజన్ ఎక్కువ పెరిగింది. సో ఈ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎలాంటి టెక్నాలజీ అమలుపరచబోతున్నారు? టెక్నాలజీ ఈజ్ ఎసెన్షియల్ టు గ్రో. ఇవాళ మ్యాన్ పవర్ని రీప్లేస్ చేయాలన్నా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలన్నా, ఎనాలిటిక్స్ వాడుకోవాలన్నా, సో
ఉన్న పరిధిలో స్మాల్ కంట్రోల్ రూమ్ 4th ఫ్లోర్లో పెట్టాం. బట్ అదర్వైజ్ దేర్ విల్ బీ ఎ బిగ్ కంట్రోల్ రూమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ కంట్రోల్ రూమ్. There are 3 conference halls in this, one for CID, one for the DG and another for the DG's attached ఒకటి ఉంటుంది. So we are sure that even we can lease these spaces out for any departmentకి ఎప్పుడైనా కావాలనుకున్నా కానీ, because we don't want a duplication and then waste of money, time, energy and all that. We are offering to others also at goodwill, straight away come and hold meetings అని చెప్పని. We want this facility to be made useful to everybody. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ఆధునికమైన రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం సిద్ధమవుతుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.